ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసే మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? యేసే జాబ్ అనే కార్యక్రమం ద్వారా మనందరం కూడా దేవుని మాట వింటూ ఉన్నాం. ఈ వినబడుతున్న ప్రతి మాట కూడా మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు దయచేసి వీటిని మీరు ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క స్టేటస్లో దీన్ని పంపించండి. అనేకులు ఈ వాక్యాన్ని విని ధైర్యం పొందినట్లుగా, అనేకులు ఈ వాక్యాన్ని విని జీవితాన్ని బాగు చేసుకున్నట్లుగా దయచేసి వారికి ఒక చిన్న మార్గాన్ని సరళం చేయాలని కోరుతూ ఉన్నాం. మీరు చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందున్నటువంటి వీడియోస్ అన్నీ వందలాది వీడియోస్ మీకోసం పొందుపరచబడ్డాయి. దయచేసి మీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మీరు ఒంటరితనంలో ఉన్నప్పుడు దేవుని మాట వినండి. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు దేవుడు అనేకులకు పరిచయం చేయండి. ప్రార్థన చేసుకుంటాం అందరికీ కూడా. ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడినట్లుగా, ఆయన మాట సూటిగా మన గుండెల్లో నిక్షిప్తం చేయబడినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధి సంస్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం. ఆయన మహిమ గల రక్షకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వినబడుతున్న ప్రతి మాట తండ్రి, నేను ఒక్కొక్క జీవితాలు నడిపించునుగాక తండ్రి. వారి హృదయాలోచనలు సరిచేయునుగాక ప్రభువా. వారి జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేయునుగాక తండ్రి. నీ మాటకున్న శక్తి ప్రపంచం దేనికి లేదు ప్రభువా. నీ మాట పాపాన్ని కడగగలదు, పాపిని పరిశుద్ధునిగా మార్చగలదు ప్రభువా తండ్రి. సమస్తము చేయగలదు ప్రభువా. మీ మాటను తండ్రి తోడిగించి, నడిపించి, అభిషేకించి, ఆదరించమని సాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. మనమంతా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. సో ఈ క్రిస్మస్ సీజన్ దేవుడు ఆశీర్వదించి దాని ద్వారా మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. లూకాసు వార్త 2:34 చదువుకుంటాం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా యేసు నియమించబడి ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి సుమయోన్ అనేటువంటి వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు పుట్టే వరకు, ఆయన చేతులు ఎత్తుకునేంత వరకు చావడు, మరణాన్ని రుచి చూడనటువంటి ఒక ప్రవచనం ఆయన పట్ల ఉంది. సో ఆయన ఆ బిడ్డను ఎత్తుకొని, చిన్నవాడుకున్నటువంటి యేసయ్యను తన చేతులు ఎత్తి పట్టుకొని చెప్తూ ఉన్నాడు, ఈయన అనేకులు ఇశ్రాయేలులో పడుటకు లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు, వివాదాస్పదమైనటువంటి ఒక సింబల్గా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుడు, ఏంటి అసలు ఆ వివాదాలు? యేసుక్రీస్తు కూర్చున్నటువంటి వివాదాలు ఎందుకు ప్రజల్లో ఉన్నాయి? ఎందుకు అనేకులు నమ్మలేకపోతున్నారు? ఎందుకు అనేకులు దేవుని యొక్క రక్షణ రుచి చూడలేకపోతున్నారు? ఆయన యొక్క అపారమైన ప్రేమను ఎందుకు రుచి చూడలేకపోతున్నారు? ఆయన క్షమాపణ ఎందుకు పొందుకోలేకపోతున్నారు? అంటే చాలా వివాదాలు ఉన్నాయి. ఈరోజు కూడా కొన్ని వివాదాల గురించి మనం నేర్చుకుంటాం. మనం యోసేపు గురించి నేర్చుకుంటాం. ఈ రోజున దేవుడు తన ప్రణాళికలో ఎంతోమంది ఉండగా యోసేపుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? దావీదు కుమారుడైన యోసేపుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? దావీదు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ ఎందుకు యోసేపుని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, యోసేపుని కొన్ని విలువైనటువంటి క్యారెక్టర్స్ ఆయనకి నచ్చినందువల్ల చేసుకున్నాడు. చూద్దాం ఏమి ఉన్నాయో అవి. మత్తయి సువార్త 1:21 చదువుకుంటాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యోసేపు తోటి దేవుని దూత ఈ మాట మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, యోసేపు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుననేటువంటి ఆ మాట ప్రవక్త యెషయా రాసిపెట్టాడు. 400 సంవత్సరాల ముందే రాసిపెట్టాడు. అది ఈ రోజులో నెరవేర్చబడుతుంది. ఆ యొక్క ప్రవచనం ఈ రోజున అది నెరవేర్చబడుతుందని చెప్పినప్పుడు దేవుని బిడ్డ యోసేపుకి అది నమ్మశక్యం కాకపోయినా, యోసేపు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆదాము కాలం చెప్పడానికి ఉన్నటువంటి ఆ తరాలన్నింటిలో కూడా ఎవరికి ఇటువంటి మిరాకల్ జరగకపోయినా, ఎవరి జీవితంలో ఇటువంటి వివాహానికి ముందు గర్భవతి కావడం అనేది అంతకుముందు ఎప్పుడు లేకపోయినా, దేవుని బిడ్డ దేవుడు చెప్పాడు అనగానే, దేవుని ప్రవచనం ఇలా ఉంది అనగానే ఇమ్మీడియట్గా నమ్మేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది అంటారు, చూస్తే నమ్ముతా నేను. ఒకసారి ఒక దేవుడు అంటే లేడనేటువంటి ఒక వ్యక్తి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, దేవుడు ఉన్నాడా? ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? ఉంటే చూపించు. పండు కనపడుతుంది, చెండు కనబడుతుంది, నది కనబడుతుంది, పర్వతం కనబడుతుంది, సూర్యుడు కనబడుతున్నాడు, గాలి కనపడకపోయినా మనం తాకుతుంది, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దేవుడు ఉన్నాడని, యేసు ఉన్నాడని గ్యారంటీ ఏంటి చెప్పు? నువ్వు నమ్ముతున్నావు, ప్రకటిస్తున్నావు, దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు అనువాడు అంటున్నాడు. ఎక్కడున్నాడు? నా కంటికి కనపడమని నేను నమ్ముతా
అని చెప్పినప్పుడు దేవుని బిడ్డ పాస్టర్ గారు ఏం చేయాలి అర్థం కాక పటామని ఒక దెబ్బ కొట్టాడు. కొట్టినప్పుడు ఆయన అబ్బా అన్నాడు. ఏంటి అబ్బా అంటున్నాడు? నొప్పి ఏది? ఆ నొప్పి కొంచెం చూపించట్లా ఉందో, ఆ నొప్పి కొంచెం నా చేతిలో పెట్టి చూద్దాం. కొన్ని చూపించలేము, కొన్ని అనుభవిస్తే తప్ప తెలుస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తాను బైబిల్ చెప్తూ ఉంది. నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నీ హృదయం విశ్వాసంతో నింపబడిపోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని చూస్తావు 100%. నువ్వు కేపబుల్గా లేనప్పుడు దేవుడిని చూడు, దేవుడు నాకు కనపడాలి, దేవుడు నాకు నేను చూడాలి అంటే ఎక్కడి నుంచి చూస్తావు? చూడలేవు. సో ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు మనం లేఖలా చూస్తున్నాం కానీ నమ్మలేని పరిస్థితి మనిషిలో. ఇలా ఉంటే ఇది కష్టమే, ఇది కష్టమే, ఇది అలా అవుతుందంటావా అని అపనమ్మకం చాలామంది జీవితంలో ఉంది. ఇది ఇలా రాసి పెట్టారు కానీ ఎలా జరుగుద్ది, కన్యక గర్భవతి ఎలా కుమారుని కంటదని చెప్పేసి అనేకులకి అదొక వివాదాస్పదంగా ఉంది. కానీ యోసేపుకి ఆ మాట ఒక్కసారి చెప్పాడు దేవదూత, అంతే, నమ్మాడు అంతే. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడంట, కుందేలుకు 3 కాళ్ళు ఉంటాయని బైబిల్ చెప్తే నమ్ముతావా? ఆయన వెంటనే అన్నాడంట, ఎస్, అసలు కాళ్ళు లేవంటే కూడా నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన సృష్టికర్త. కాళ్ళు పెట్టుకుంటా ఆయన చిత్తమే పెట్టుకుంటాడు, ఆయనకి ఇష్టమైతే కాళ్ళు తీసేసి ఉట్టినే పుట్టిస్తాడు. కుందేలుకి 3 కాళ్ళు ఉంటే నమ్ముతావా అంటే 3 కాళ్ళు కదయ్యా, అసలు ఒక్క కాలు కూడా లేదంటే కూడా నేను నమ్ముతాను నేను. ఎందుకంటే దేవుని మాట సత్యం. ఆయన సృష్టికర్త. కాళ్ళతో సృష్టించుకుంటాడు, లేకపోతే కాళ్ళు లేకుండానే సృష్టించుకుంటాడు. ఆయన సృష్టికర్త కాబట్టి 100% ఆయన యొక్క క్రియేషన్ ఎట్లనే చేసుకుంటాడు. కాబట్టి నేను నమ్ముతాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని మాట ప్రమాణమైంది, మన జీవితానికి ఆధారమైంది. దేవుని వాక్యం ఆత్మపూర్ణులై రాసినటువంటి ప్రవక్తల వచనాలన్నీ కూడా దేవుడు దగ్గరుండి రాపిచ్చాడు, ఆత్మ ప్రత్యక్షత రాపిచ్చాడు. కాబట్టి ఇవి 100% భూమి ఆకాశం గతించిపోయినా గతించకుండా 100% నిలబడేటువంటి వాక్యాలు కాబట్టి నమ్మి తీరాల్సిందే. నమ్మిన వారు ధన్యులు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నమ్మి ఆయన మాట నమ్మిన వారు ధన్యులు, వారు దేవుని మహిమను చూస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక ముస్లమ్మ ఒక ఇంట్లో చర్చికి వెళ్తుందంట. ఆ ఇంట్లో ఎవరు నమ్మరు దేవుడిని, యేసయ్యని ఎవరు నమ్మరు. అయితే ఈమె చర్చికి వెళ్తా బైబిల్ కొనుక్కుంది. బైబిల్ కొనుక్కొని దాన్ని మరి రోజు మోసుకొని వస్తూ ఉంది. సరే ఒక రోజున ఆ ఇంటి ముందు టీపాయ్ ఉంటే అక్కడ చాలా బుక్స్ ఉంటే, బుక్స్ షెల్ఫ్లో చాలా బుక్స్ ఉంటే ఆ బుక్స్ మీద పెట్టిందని తీసుకొచ్చి, బుక్స్ పక్కన పెట్టిందని తీసుకొచ్చి, పనికి వాలిందానా నువ్వేదో తీసుకొని పోతున్నావు అనుకుంటే నీ రూమ్లో పెట్టుకోకుండా ఇక్కడ పెడతావా నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ బుక్ తీసుకొచ్చి కింద, అన్నిటికంటే కింద పెట్టేసేసి పిలిచారంట. చూసావా, మా గ్రంథాలన్నీ పైనుండి నీ గ్రంథం అన్నిటికంటే కింద ఉంది అన్నాడు. అన్నిటికంటే తక్కువైంది ఈ గ్రంథం అనగానే, పిచ్చోడా అది కాదురా, మంచి ప్రదేశంలో పెట్టావురా నువ్వు అందని. మంచి ప్రదేశమా ఇది? కింద, అన్నిటికంటే కింద పెట్టాను ఈ బైబిల్ అన్నాడంట. అప్పుడు వెంటనే ఆమెందంట, ఇది సమస్త గ్రంథాలకు సమస్తమైనటువంటి వాటికి ఆధారమైన గ్రంథం రా, ఇది సమస్త సృష్టికి సైన్స్కి ఆధారమైన గ్రంథం రా బైబిలు, అందుకే నువ్వు అక్కడ పెట్టావు, మంచి ప్లేస్లో పెట్టావు, వెళ్దాం అనిందంట. అట్లు అందరూ బిత్తర చూసుకొని అందరూ తీసుకొచ్చి పైన పెట్టేశారంట. అబ్బా, ఇప్పుడు కూడా చాలా మంచి ప్లేస్లో పెట్టావురా అని. ఏంటంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము రా అనిందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్ అయినటువంటి బైబిలు అన్ని నామముల కంటే పైనామము, నువ్వు చాలా మంచి ప్లేస్లో పెట్టావని అనగానే మళ్ళీ అందరూ బిత్తర చూసుకొని మళ్ళీ దాన్ని తీసేసి మధ్యలో పెట్టారంట. ఇప్పుడు చూడు ఏం చేసాము, కనబడకుండా మధ్యలో పెట్టేశాం, కింద లేదు పైన లేదు, మధ్యలో పెట్టేశాం, చూసుకో ఇప్పుడు అంటే వెంటనే ఏమనిందంట, అబ్బా మంచి ప్లేస్ ఇది, మరీ బెస్ట్ ప్లేస్ రా. ఎందుకంటే ప్రపంచం అనే చక్రానికి మిడిల్ పాయింట్, సెంటర్ పాయింట్ ఏంటి అంటే ఆ కేంద్ర బిందువు నా గ్రంథమేరా. మంచి ప్రదేశంలో నెమ్మదిగా మీరు ఆలస్యంగా పెట్టినా కానీ చక్కగా పెట్టారా అని చెప్పేసి నెమ్మదిగా చెప్పేసిందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుని గ్రంథం ప్రపంచ చక్రానికి ఆధారమైంది, దేవుని మాట ఆధారమైంది, సూర్యునికి ఆధారమైన మాట, చంద్రునికి ఆధారమైన మాట, నక్షత్ర రాసులకు ఆధారమైన మాట అయింది. రమ్మంటే వస్తుంది వర్షం, పొమ్మంటే పోతుంది, ఆగమంటే ఆగుతుంది, మేఘాలు గద్దిస్తే వెళ్ళిపోతున్నాయి, దురాత్మలు గద్దిస్తే వెళ్ళిపోతున్నాయి. ఆయన మాట అంత ప్రామాణికమైంది, అంత శక్తి గలది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో బైబిల్ మోసుకొని పోవాలని సిగ్గుపడతారు. సెల్ ఫోన్లోకి బైబిల్ వచ్చిన కానించి బైబిల్ మోసుకొని పోవటం ఆపేశారు అసలు జనాలు. లోపల చూస్తూ ఉన్నాడు సెల్ ఫోన్లో, వాడు సినిమా చూస్తున్నాడో తెలియదు, వాడు సీరియల్ చూస్తున్నాడో తెలియదు, బైబిల్ చదువుతున్నాడో తెలియదు. ఇట్లా అయిపోయింది ప్రపంచం అంతా కూడా. కానీ దేవుని బిడ్డ గ్రంథాన్ని మోసుకొని పోయేటువంటి వాడు ధన్యులు. ఒక ఆమె చెప్తాను, ముసలమ్మ నడుచుకుంటూ పోయేటప్పుడు, అమ్మ నీ బైబిల్ కూడా ఇవ్వమ్మ నేను మోస్తా అంటది. నువ్వేం నడవలేవమ్మా, నువ్వేం నా బైబిల్ మోస్తావు, నీ బైబిల్ మోసుకొని రాపో అంటే ఆమంటది, కాదమ్మా నా తండ్రి గ్రంథాన్ని నేను మోస్తే నేను మోయలేని టైంలో ఆయన నన్ను మోస్తాడు,
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గ్రంథాన్ని నేను మోస్తే ఈ రోజున నేను లేవలేని పరిస్థితుల మధ్యలో నన్ను ఆయన మోస్తాడమ్మా, నన్ను మోసుకొని పోతాడమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గ్రంథాన్ని ఆయన చెప్పిన మాటలలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించినటువంటి వాడు యోసేపు. చాలామంది చదువుతాం కానీ ఆ మాటలు నమ్మలేం, కానీ యోసేపు చదువుతాడు ప్రతిరోజు. ఈ రోజులో ఎంతమంది ఉదయాన్నే లేచి బైబిల్ చదివి దాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించేటువంటి ఎంతమంది ఉన్నారు? అసలు ఉదయాన్నే లేచి ధ్యానించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ మంది, చాలా కొదువైనటువంటి పరిస్థితి. న్యూస్ పేపర్ చదువుతారు, లేవగానే టీవీ న్యూస్ వింటారు, ఆ యుద్ధం ఏమైంది, ఈ యుద్ధం ఏమైంది, ఆ నాయకుడు ఏమన్నాడు, ఈ నాయకుడు ఏమన్నాడు, ఆ పొలిటీషియన్ ఎలా గెలిచాడు, ఎంత మెజారిటీ, ఇవన్నీ చూసుకుంటుంటాం మన జీవితం. ఎవరికి ఎంత మెజారిటీ, ఈ రోజున కోటి మెజారిటీ వచ్చినా నెక్స్ట్ ఎలక్షన్లో ఎంత వస్తుందో మనకు తెలియదు. కొంతమంది చాలా హై మెజారిటీతో గెలుస్తారు. ఒక్క సంవత్సరం, ఒక్క సిట్టింగ్ అవగానే, 5 సంవత్సరాలు అవగానే నెక్స్ట్ వాళ్ళు గడగడలు ఆడిపోతుంటారు. నెక్స్ట్ గెలుస్తానో లేదు, ఈ తర్వాత చూస్తే ఇంకా వాళ్ళు ముసుగేసుకొని కూర్చొని ఉంటారు. కాబట్టి మనకు అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. జస్ట్ దేవుడు కొంతమందికి కొంతకాలం అధికారం ఇస్తాడు రాజ్యాన్ని ఏలటానికి, మరి దేశాన్ని పరిపాలించిన కొంతమందికి ఇస్తాడు. ఆ తర్వాత చూస్తే వాళ్ళు ఎక్కడున్నా వెతకినా కనబడరు వాళ్ళు. కానీ దేవుని మాట ఎటువంటి తెలుసా? భూమి ఆకాశములు గతించిపోనిది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో యోసేపు దేవుని ప్రవక్తల వచనాలు చదివేటువంటి వాడు, ప్రవక్తల వచనాలు మరి ఆయన గుర్తుపెట్టుకునేటువంటి వాడు. అందుకని చెప్పగానే టక్కున గుర్తుపట్టేశాడు. యెషయా గ్రంథం ఎక్కడుంది, యెషయా ప్రవక్త ఎక్కడ చెప్పాడు అని ఎదుక్కోలేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చదివేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని చదివి తన గుండెలో నిక్షిప్తం చేసుకుంటారో వారు దేవుని మాట ఈజీగా అర్థం చేసుకుంటారు, వారు ఈజీగా దేవునికి లోపడతారు, వారు ఈజీగా దేవుని శక్తిని అర్థం చేసుకుంటారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, గ్రంథం చదవటం నేర్చుకోవాలి. జీవ గ్రంథంలో మనం ఉండాలి ఎప్పుడు కూడా, జీవ గ్రంథంలో మన బ్రతుకు ఉండాలి ఎప్పుడు కూడా, దాంతో ముడివేయబడి ఉండాలి. ఆ మాట మనం ధ్యానించుకుంటూ ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో యోసేపు దేవుని మాట వినగానే, ఆ వాగ్దానాన్ని గురించి వినగానే, ప్రవచన సందేశం గురించి వినగానే ఇమ్మీడియట్గా దాన్ని నమ్మాడు. ఒక తండ్రిగా, ఒక యవనస్తుడుగా నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని చదవటం నేర్చుకుంటే నువ్వు బెస్ట్ హెడ్గా ఉంటావు ఇంటికి. ఒక యవనస్తుడిగా చదవటం నేర్చుకుంటే, యవనస్తురాలుగా ఈ లోకం అనే పాపం నిన్ను బానిసత్వం తీసుకొని లాక్కొని పోయేటువంటి ఆ పాపపు ఉత్సుల నుంచి నువ్వు రక్షించబడతావు. నీ యవ్వన కాలం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ యవ్వన జీవితాన్ని సాతాను పాడు చేయలేడు. ఎవరి గుండెల్లో వాక్యం ఉంటుందో వారు ఏ పాపంలో పడలేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాక్యం చదివేటువంటి వారు దాని గుండెలో ప్రత్యక్షపరచుకొని దాని ప్రకారం బ్రతకాలను వాంచగలిగినటువంటి వారు ఎంత పెద్ద సాతాను వచ్చినా సరే వాళ్ళని పొరపాటును కూడా పడగొట్టలేరు, వాళ్ళ పొరపాటును కూడా లయపరచలేరు. దానియేలు జీవితం చూస్తే ఆయన గుండెల్లో వాక్యం నిలబడి ఉంది అంతే. యోసేపు జీవితంలో చూస్తే వాక్యం నిలబడి ఉంది అంతే. ఎస్తేరు జీవితంలో చూస్తే వాక్యం నిలబడి ఉంది. ఎందుకో తెలుసా ప్రియ దేవుని బిడ్డ, వాళ్ళు విన్న వాక్యాలు గట్టిగా పట్టుకున్నారు. ఆ విన్న ఒక్క మాట చొప్పున నడవటానికి ఇష్టపడ్డారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు కష్టం వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేసి దేవుడు వింటాడు అనే వాక్యాన్ని పట్టుకుంది అంతే. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఉపద్రవం వచ్చింది, ఇమ్మీడియట్గా తనకు తెలిసినటువంటి వాక్యాన్ని అమల్లో పెట్టడం మొదలుపెట్టింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోసేపు పట్టుకున్నాడు ఒక వాక్యాన్ని. దేవుడు ఎప్పుడూ తోడు ఉంటాడు, ఎదురుగా ఉంటాడు, మన ముందు ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయన అనే కాన్సెప్ట్ ఆయన ఆ వాక్యాన్ని ఒక్కడ పట్టుకున్నాడు ఆయన అంతే. దేవుడు చూస్తుండగా నేను చేయలేను, దేవుడు చూస్తుండగా ఈ పాపం చేయలేను అని చెప్పేశాడు. ఒకే ఒక వాక్యాన్ని పట్టుకున్నాడు ఆయన. దానియేలు, నేను అనవసరం వాటిని తిని నా యొక్క శరీరం అపవిత్రపరచుకోలేను, రాజ్య భోజనాలు చేసి దేవుడు నాకు ఇచ్చే ఆధిపత్యాన్ని పోగొట్టుకోలేను, కాబట్టి నాకు వద్దు. వాళ్ళకి తెలిసిన ఎంతో పెద్ద పెద్ద సత్యాలు కాదు, చిన్న చిన్న వాక్యాలు అంతే. దేవుడు చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కళ్ళున్న దేవుడు, కళ్ళు మూసుకునే దేవుడు కాదు ఆయన. కళ్ళున్నా లేనట్టుండే దేవుడు కాదు ఆయన. కన్ను చేసే దేవుడు, కంటికి దృష్టినిచ్చే దేవుడు, అనుక్షణం చూస్తున్నటువంటి దేవుడు. ఆయన అంటాడు, కంటిని చేసిన నేను కానకుందునా, చెవిని చేసిన నేను వినకుందునా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెవులుండి వినలేనటువంటి చెవిటివాడు కాదు మన దేవుడు, కళ్ళుండి చూడలేని గుడ్డివాడు కాదు ఆయన. ఆయన ఉన్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు, మన యొక్క బాధను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ కొన్ని మాటలు వాళ్ళు పట్టుకొని వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయిపోయారు. అయితే ఈ కొత్త నిబంధనలు అటువంటి యోసేపు కూడా అంతే. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని చెప్పగానే ఇమ్మీడియట్గా నమ్మేశాడు. ఆయనకు తెలుసు, ఎన్నోసార్లు చదివి ఉన్నాడు, ఆ ప్రవక్తల వచనాలు వల్లెవేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బాగా చదివేటువంటి యవనస్తుడు యోసేపు, దేవుని వాక్యాన్ని వల్లవేసుకునేటువంటి యవనస్తుడు యోసేపు. అందువల్ల ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని ఇమ్మీడియట్గా నమ్మాడు. మన జీవితంలో కూడా దేవుని నమ్మటం నేర్చుకోవాలి, దేవుని మాట చదవటం నేర్చుకోవాలి. ఒక ఆయన చెప్తాడు, బైబిల్ని మోకాళ్ళ మీద నుండి చదవండి, సాతాను ఇమ్మీడియట్గా పారిపోతాడు మీ జీవితంలోంచి. అంత ప్రతిష్టతగా
అంత మరి నిష్ఠాగరిష్ట చదవండి అని చెప్తాను. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం మన గుండెలు ఎప్పుడు నివాసం చేయాలి. ఎప్పుడు మన గుండెల్లో దేవుని వాక్యం నివాసం చేస్తూ ఉండాలి. అప్పుడు మనం కాపాడబడతాం, రక్షించబడతాం, మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇంకా ఏ ఉపద్రవం మనం జీవితం నాశనం చేయలేదు, ఏ దుఃఖం మన జీవితం నాశనం చేయలేదు. దేవుని వాక్యం మనల్ని ఓదారుస్తుంది. దేవుని వాక్యం మనలను అరణ్యంలో సహితం నీటి ఓటలు పుట్టిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మన యొక్క బ్రతుకును వాడిపోయిన జీవితాన్ని తిరిగి మూడుబారిన జీవితాన్ని తిరిగి చిగురింప చేస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడైతే మాట విన్నాడో ఆయన నమ్మాడు, విశ్వసించాడు. యోసేపు ఎటువంటి వాడు అంటే దైవ లేఖనాలు చదువుతూ, ప్రవక్తల వచనాలు చదువుతూ, ప్రవక్తల వచనాలు తన హృదయంలో పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి చెప్పిన మాటను ఇమ్మీడియట్గా దాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆ మాటను నమ్మాడు. అందువల్ల ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు దేవతతో చెప్పిందంటే వినే వాళ్ళకి మాత్రమే చెప్తాడు, వినని వాళ్ళకి ఎవరికి దేవుడు చెప్పడు. చెవులు మందమైపోయిన వాళ్ళకి దేవుడు చెప్పడు, దురద చెవులు వెళ్ళేటువంటి వాళ్ళకి చెప్పడు దేవుడు. అర్థమైందా? దేవుడు ఎవరికి చెప్తాడు అంటే వినేటువంటి వాళ్ళకే చెప్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను విన్నో ఎంత చెప్పినా అంటే దేవుడు చెప్పడు, ఇంకంతే. ఆయన టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేసే పనులు చేయడు. నువ్వు వింటావంటే నీకు ఎంతసేపు అని కూర్చొని చెప్తూనే ఉంటాడు. మోషన్ తీసుకొని పోయి పర్వతం మీద కూర్చోబెట్టుకొని చెప్పండి 40 రోజులు, మళ్ళీ 40 రోజులు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకో 40 రోజులు మాట్లాడుతూనే ఉన్నాడు. అంతేకాదు ఈ గ్రంథాలు పంచకాండాలు రాసేదాకా మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. కొన్ని కీర్తనలు, మోషే కీర్తనలు ఉన్నాయి, అవి రాసేదాకా మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కూర్చొని మర్మాలు చెబుతూనే ఉన్నాడు. ఇజ్రాయేలీలు అంతమంది ప్రజలు ఉంటే ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎనరు. ఇప్పుడు కాదులే నాయన అన్నం తిన్నాక, మాంసం కూర తిన్నాక తింటాను. ఇప్పుడు కాదులే నాయన భోజనం చేశాక అప్పుడు నీ మాట వింటాను. ఇప్పుడు కాదులే నాయన పెళ్ళయ్యాక బ్యాప్టిజం తీసుకుంటాను. ఇప్పుడు కాదులే నాయన ఉద్యోగం వచ్చాక చూస్తాను. ఈ విధంగా ఉద్యోగం వచ్చాక చేస్తాను, లేకపోతే పెళ్ళి అయ్యాక చేస్తాను, లేకపోతే అది అయినాక చేస్తాను, ఇదైనాక చేస్తానని చెప్పేసి ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు అంటాను చాలాసార్లు. వింటాను, ఇప్పుడు కాదు తర్వాత, ఇప్పుడు కాదు తర్వాత. కానీ యోసేపు తర్వాత అనలేదు. ఇమ్మీడియట్గా చెప్పిన వెంటనే ఎస్ లార్డ్, ఇది ఉంది. యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ ప్రవచనం ఉంది, నాకు తెలుసు. ఓహో, ఆ ప్రవచనం ప్రకారం నెరవేరుతుందా? కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని దర్శనమే, ఖచ్చితంగా ఇది దేవుని యొక్క మర్మమే, ఖచ్చితంగా ఇది దేవుని యొక్క చిత్తమే అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? దాన్ని నమ్మి గట్టిగా పట్టుకొని ఆయన యొక్క క్రీస్తు జన్మకు, ఆయన జన్మించడానికి, తన భార్య గర్భంలో జన్మించడానికి ఆయన అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. దేవునికి, సృష్టికర్తకి అవకాశం ఇచ్చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అద్భుతమైనటువంటి మరి దేవుని వాక్యం చదవటంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఆయన ఏమి రాజ్యాలు వెళ్ళలేదు, ఆయన ఏమి యుద్ధాలు చేయలేదు, ఆయన ఏమి పరాక్రమ కార్యాలు చేయలేదు. కానీ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంది ఆయన. దేవుడు చెప్పినప్పుడు లోబడే శక్తి ఉంది ఆయనకి. అన్నిటికంటే గొప్ప బలేంటి? బలియాగం అంటే ఆయన చెప్పిన మాట వినటమే గొప్ప బలియాగం అంట. ఆయన చెప్పిన మాటకు లోబట్టమే గొప్ప బలియాగం అని బైబిల్ చెప్తూ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, అంతకు మించినటువంటి బలియాగం లేదు కాబట్టి దేవుడు ఆయన అంగీకరించాడు. దేవుడు చెప్పిన మాటను ఇమ్మీడియట్గా నమ్మేటువంటి ఒక మనసు కలిగినటువంటి వాడు, ప్రవక్తల వచనాలు నమ్మేటువంటి వాడు, దేవుని రాతలు నమ్మేటువంటి వాడు. అందువల్ల ప్రియ దేవుని బిడ్డ, తన దేవుడు సెలెక్ట్ చేసుకొని ఈ బృహత్తరమైనటువంటి క్రిస్మస్ కార్యక్రమంలో ఆయన ఒక పాత్రగా దేవుడు నిలుపుకున్నాడు, ఆయన ఒక పాత్రగా నిలబెట్టుకున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను దేవుని లేఖనాలు చదివి ఆయన అర్థం చేసుకుని ఆయన మాటను మనం నడిచేటువంటి వాళ్ళమైతే, దాని ప్రకారం స్పందించేటువంటి వాళ్ళమైతే నిన్ను నన్ను ఒక చారిత్రక వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు, ఒక చరిత్రగల వ్యక్తులుగా చేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున మనుషుల మాటలో, లోకం మాటలో, కపట మాటలో, లోకం చెప్పేటువంటి అన్యాయ మాటలో నమ్మి మన బ్రతుకును పాడు చేసుకోవద్దు. దానికి మనం స్పందించి మన జీవిత నాశనాన్ని కొని తెచ్చుకోవద్దు. ఈరోజు దేవుడు చెప్పే మాట సత్యం, దేవుడు చెప్పే మాట నిత్యం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ప్రకృతిని మార్చగలడు నీ కోసం, శాస్త్రాన్ని మార్చగలడు నీ కోసం, రాసులు కిందికి దించగలడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను మొన్న మధ్య డాడీతో అన్నాను, డాడీ రాబోయే కాలంలో క్రిస్టియన్స్కి చాలా క్రిటికల్ కండిషన్స్ వచ్చేటట్టున్నాయి డాడీ, పరిస్థితులు చూడబోతే అలాగే ఉన్నాయంటే వెంటనే డాడీ అన్నాడు, ఇది దేవుని రాజ్యం, మనుషుల రాజ్యం కాదు. ఏ మనుషుడు దీన్ని మార్చలేడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. మనం చూస్తే గొప్ప గొప్ప గ్రీకు పురాణాలన్నింటిలో చూస్తే వాటన్నిటిలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూలిపోయాయి, ఒక్కట్లవి రోజున
శక్తివంతమైన దేవుని హస్తం నుంచి లేచినటువంటి రాజ్యమే నిలబడింది తప్ప ఈ రోజున ఆనాడు వైభవంగా మహాపరాక్రమంతో కట్టబడినటువంటి కట్టడాలు ఈ రోజున గబ్బిళాలు నివసిస్తున్నాయి. ఈ రోజున వాళ్ళ రాతలన్నీ చెదలబట్టిపోయాయి, కానీ దేవుని రాత నిలబడింది. ఎన్నిసార్లు బైబిల్ కాల్చేసినా, ఎన్నిసార్లు సంఘాలు కూల్చేసినా, ఎన్నిసార్లు మనుషులు మరి ఆయన ప్రజలను ఆయన సేవకులు చంపేసినా ఇదిగో ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. అంతము లేని రాజ్యం అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతము లేని సామ్రాజ్యం యేసయ్య సామ్రాజ్యం. కాబట్టి దీనికి అంతం లేదు. మనం కడుతున్నది మనుషుల సామ్రాజ్యం కాదు, దేవుని సామ్రాజ్యం. మనం నిలబడింది మనుషుల సామ్రాజ్యంలో కాదు, దేవుని సామ్రాజ్యములు ఆయన చిత్తములో. ఆయన రాజ్యానికి విరుద్ధంగా లేసిన ప్రభుత్వం కానీ, ఆయన రాజ్యానికి విరుద్ధంగా లేసిన ప్రజలు కానీ నిలబడరు, బైబిల్ చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా దేవుని రాజ్యం నిలబడుతుంది బిడ్డ. మనం కట్టే దేవుని రాజ్యం ఆయన కట్టుకుంటాడు, మనము ఒక చిన్న పాత్రలమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట, ఆ మాట విన్నప్పుడు అప్పుడు దాకా గుండెలో ఏదో నొప్పి, బాధ, ఒకలాంటి వేదన ఉండింది నాకు. అది విన్న తర్వాత గొప్ప సంతోషం. ఎస్, మనం కట్టుతున్న సజీవుడైనటువంటి దేవుని రాజ్యం, దేవుని మాట. కాబట్టి దీన్ని పడగొట్టడం ఎవ్వరి వల్ల కాదు, ఎవ్వరు చెయ్యలేరు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి గొప్ప కలేసే చేయబోతూ ఉన్నాడు మన ఎడల. దేవుని మాట నమ్మినప్పుడు నీ జీవితంలో క్రిస్మస్ ఆరంభమవుతుంది. దేవుని మాట నమ్మినప్పుడు నువ్వు ఒక సృష్టికర్తకు జన్మస్థలంగా మార్చబడతావు. సృష్టికర్తకు ప్రియ దేవుని బిడ్డ ఒక బూరగా మార్చబడతావు. సృష్టికర్తకు ఒక విశ్రమ స్థానంగా మార్చబడతావు. ఆయన పరిశుద్ధ ఆలయంగా మార్చబడతావు. అందుకే మనం నమ్ముదాం, దేవుని మాట చదువుదాం. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు కూడా చదివి ఆయన మాటను అర్థం చేసుకొని ధ్యానిస్తూ అనుదినము ఆయనలో మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తల వచనములను తండ్రి యోసేపు అర్థం చేసుకొని దాన్ని 100% నమ్మాడు. కాబట్టి ప్రభువా, ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా, తను నీ జన్మాన్ని గురించిన ఒక్కటి కూడా అతనికి డౌట్ లేకుండా, సంశయం లేకుండా ప్రభువా నువ్వు చెప్పిన కార్యం చేయడం ముందుకు వచ్చాడు తండ్రి. మీకు స్తోత్రం. ప్రవక్తల వచనాలు చదివే శక్తిని మాకు దయచేయండి. దైవిక జ్ఞానం, జీవ గ్రంథాన్ని గురించిన ధ్యానం మా జీవితంలో దయచేయండి ప్రభువా. మీ కృప చేత నడిపించి బలపరచండి తండ్రి. యోసేపు వలెతో చెల్లకుండా ప్రభువా నీ వాక్యములో కట్టబడి నిలబడి బ్రతికే కృప దయచేయండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. అనేక సార్లు తండ్రి నాయన నమ్మలేనటువంటి కార్యాలు జరిగాయి ప్రభువా. క్రీస్తు పుట్టగానే రాజులు వ్యతిరేకంగా లేచి చంపాలని చూసినప్పుడు తండ్రి, అయ్యో వాక్యం నిరర్ధకం అయిపోద్దేమో అనే అపనమ్మకం రాలేదు. ఐగుప్తుకు పారిపో అన్నప్పుడు అయ్యో వాక్యము నిరర్ధకం అయిపోతుందేమో, కన్యక గర్భవతి గండు కుమారుని కానీ పోగొట్టుకుంటుందేమో అనేటువంటి అనేకమైన అనుమానాలు ప్రజలకు కలుగుతాయి. కానీ యోసేపుకు ఒక్కరోజు కలగలేదు ప్రభువా తండ్రి. మా జీవితంలో కూడా అనేక సార్లు నమ్మలేనటువంటి కష్టాలు, శ్రమలు ప్రభువా, మా నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి, మా నమ్మకాన్ని నిలువున చీల్చేటువంటి భయంకరమైనటువంటి శ్రమలు మా జీవితంలో వస్తూ ఉంటాయి. అయ్యా వాటిని జాగ్రత్తగా ప్రభువా తెలుసుకునే కృప మాకు దయచేయండి. వాటిని ఎస్టిమేషన్ వేయగలిగే భాగ్యం దయచేయండి. అయ్యా మీ వాక్య వెలుగులో వాటిని చూసే కృప దయచేయండి తండ్రి. వేటికి భయపడకుండా నిలబడే శక్తి అనే సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి. మీ బలముతో కృపతో జీవంతో నింపి నడిపించి అభిషేకించమని, మీరు ఆదరించమని, అద్భుతం చేయమని, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు ఎంతగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆయన లేఖనాలలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు అనుగ్రహించి జ్ఞానులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మట్టి కోసమే, పాకలోన పుట్టినాడు పాపి కోసమే. మహిమనంత వీడినాడు మట్టి కోసమే, పాకలోన పుట్టినాడు పాపి కోసమే. ధరణికి వచ్చినాడు దోషి కోసమే. ఈ ప్రేమకు హద్దులు లేవే, ఈ జాలికి కొలతలు లేవే. ఈ ప్రేమకు హద్దులు లేవే, ఈ జాలికి కొలతలు లేవే. ఇది యేసు ప్రేమ, ఇది యేసు ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ఇది తండ్రి ప్రేమ, ఇది హోయ్.
చిగురై యుండను నీతి సూర్యుడై వెలిగినా నీతి చిగురై యుండను నీతి సూర్యుడై వెలిగినా నింపాదిగానే వచ్చెను నింపాదిగానే వచ్చెను నీ పాపం నా పాపం ఇలలో మోయుటకే నీ పాపం నా పాపం ఇలలో మోయుటకే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే హోయ్ న్యాయాధిపతిగా ఉన్నను న్యాయము తానై వెలసిన న్యాయాధిపతిగా ఉన్నను న్యాయము తానై వెలసిన అన్యాయ లోకము వచ్చెను అన్యాయ లోకము వచ్చెను అన్యాయం అక్రమము ఇలలో బాపుటకే అన్యాయం అక్రమము ఇలలో బాపుటకే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే హోయ్ జీవాధిపతిగా ఉన్నను జీవము తానై మిగిలినా జీవాధిపతిగా ఉన్నను జీవము తానై మిగిలినా నిర్జీవధరునికి వచ్చెను నిర్జీవధరునికి వచ్చెను మరణమును ఓడించి జీవము పంచుటకే మరణమును ఓడించి జీవము పంచుటకే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే హోయ్ మహిమనంత వీడినాడు మట్టి కోసమే పాకలోన పుట్టినాడు పాపి కోసమే మహిమనంత వీడినాడు మట్టి కోసమే పాకలోన పుట్టినాడు పాపి కోసమే ధరణికి వచ్చినాడు దోషి కోసమే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే ఈ ప్రేమకు హద్దులు లేవే ఈ జాలికి కొలతలు లేవే హోయ్ యేసు ప్రేమ ఇది యేసు ప్రేమ ఇది యేసు ప్రేమ ఇది తండ్రి ప్రేమ ఇది తండ్రి ప్రేమ ఇది తండ్రి ప్రేమ ఇది హోయ్ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.